ఏపీలో మెగా డిఎస్సిపై బిగ్ అప్డేట్ అండి. ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం. అది గుడ్ న్యూస్ ఏంటంటే ఏజ్ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. 2 రోజుల్లో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా అప్పర్ ఏజ్ లిమిట్ను ప్రభుత్వం 2 ఏళ్లు పెంచింది. ఎవరికి పెంచింది, ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని ఒక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఏళ్ళ వరకు ఉండేది. దీన్ని ప్రభుత్వం మరో 2 ఏళ్ళు పెంచిందండి. అంటే ఓసీ అభ్యర్థులకు 44 ఏళ్ల వరకు డిఎస్సిలో ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులకి ఈ సడలింపు అయితే వర్తించదు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. ఏపీలో మెగా డిఎస్సి అభ్యర్థులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అనుకోవాలి. అభ్యర్థుల వయో పరిమితి పెంచుతూ సంచలన నిర్ణయం అంటూ చెప్తున్నారు. 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిపోయింది. ఈ వయో పరిమితి ఒక మెగా డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ ఉద్యోగాల్లో పేర్కొంది. కటాఫ్ తేదీని 2024 జూలై 1వ తేదీగా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుందని చెప్తున్నారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలకు రూట్ క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన సర్కార్ తాజాగా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేసేశారు. అయితే మరో 2 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఏపీ డిఎస్సి 2025 దరఖాస్తు విధానాల్లో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ-బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత చేస్తారు. కానీ నియామక విధానం వేగవంతం చేసేందుకు కూటమి సర్కారు అభ్యర్థుల నుంచి ముందుగానే పూర్తి వివరాలను సేకరిస్తుంది. దీంతో ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జూన్ స్కూల్ రీఓపెనింగ్ నాటికి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తారట. ఈసారి ఏపీ మెగా డిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 పోస్టులు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 224 పోస్టులు ఉండనున్నాయి. 2024 పోస్టులు ఉండనున్నాయి. ఇది తీసి కట్ చేయాలి లాస్ట్లో. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 పోస్టులు ఉండనున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 పోస్టులు, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉంటాయని చెప్తున్నారండి. ఇది డిఎస్సి 2025 మెగా డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి వివరాలండి. ఈ విషయంపై డిఎస్సి అభ్యర్థులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.